మనకి మార్కెట్‌లో చాలా రకాల ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. బ్రాండెడ్ ఉంటాయి, అన్‌బ్రాండెడ్ ఉంటాయి. సో, ఈ కామర్స్‌లో వచ్చేసరికి అన్‌బ్రాండెడ్ ప్రొడక్ట్స్‌ని జనరిక్ ప్రొడక్ట్స్ అని అంటారు. బ్రాండెడ్‌ని బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అని అంటారు. సో, ఈ కామర్స్‌లో ఏ ప్రొడక్ట్స్ అమ్మితే మనకు ప్రాఫిట్స్ ఎక్కువొస్తాయి, ఏ ప్రొడక్ట్స్ అమ్మితే మనకి లాసెస్ తక్కువొస్తాయి, ఏ ప్రొడక్ట్స్ అమ్మితే మనకి కాంపిటీషన్ తక్కువుంటది అండ్ ఆల్సో మార్జిన్ అనేది ఎక్కువుంటదనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోకి పోయే కంటే ముందు మేక్ ష్యూర్ యూ ఫాలో ఈకామ్ క్యాపిటల్. సో ఫస్ట్ వచ్చేసరికి జనరిక్ అండ్ దెన్ బ్రాండెడ్. జనరిక్‌లో వచ్చేసరికి మనకి రిపీట్ ఆర్డర్స్ అనేది పడవు. ఎందుకంటే అది జనరిక్, దానికంటే ఒక బ్రాండ్ లేదు కాబట్టి ఎవరు దాన్ని అంత ఈజీగా ఫాస్ట్‌గా నమ్మరు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బ్రాండెడ్, రిపీట్ ఆర్డర్స్ అనేవి చాలా ఎక్కువొస్తాయి. ఎందుకంటే జనాలకి ఇది ఒక బ్రాండ్ అని తెలిసి ఉంటది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి నో బ్రాండ్ యాడ్స్ ఆప్షన్. బ్రాండ్ యాడ్స్ రన్ చేయడానికి మనకి ఈ కామర్స్‌లో ఆప్షన్ అనేది ఉండదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బ్రాండెడ్, ఇక్కడ యాడ్స్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. జనరిక్‌లో నెక్స్ట్ వచ్చేసరికి ఈజీ మ్యాపింగ్ ఆన్. అంటే ఎవడైనా నీలాంటి సిమిలర్ ప్రోడక్ట్‌ని తీసుకొస్తే అది 1 సెకండ్‌లో దాన్ని డూప్లికేట్ చేసేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బ్రాండెడ్, ఇక్కడ సర్టిఫికేట్ లేకుండా మనం మ్యాపింగ్ చేయడానికి కుదరదు. నెక్స్ట్ వచ్చేసరికి కాంపిటీషన్. జనరిక్‌లో కాంపిటీషన్ అనేది చాలా హైలో ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బ్రాండెడ్, లో కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రెండింటికి మనం ఆన్లైన్‌లో అమ్మాలంటే బ్రాండ్ ఆథరైజేషన్ సర్టిఫికేట్ లెటర్ ఉండాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి మార్జిన్. జనరిక్ వచ్చేసరికి అది బ్రాండ్ కాదు కాబట్టి ఎవడు దాన్ని నమ్మడు కాబట్టి ఎక్కువ పైసలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపియడు. సో దానివల్ల మార్జిన్ అనేది కంపారిటివ్లీ లో ఉంటుంది బ్రాండెడ్‌తో పోలిస్తే. సో ఇలాంటి వీడియోస్ కోసం మేక్ ష్యూర్ యూ ఫాలో ఈకామ్ క్యాపిటల్.